జయమునిచ్చు క్రీస్తేసుని పవిత్ర రక్తము, శాంతి సమాధానము సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైయుండుగాక. ఆమేన్. ప్రభురాత్రి భోజనము అనగా ఏమి? దాని ఎవరు నెలకొల్పారు? దాని ప్రయోజనం ఏమిటి? దాని పాల్పంచుకొనుట వల్ల క్రైస్తవులకు ఒక ప్రత్యేక సమయం ఉన్నదా? వీటిని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రభురాత్రి భోజనానికి క్రీస్తే ముఖ్య కారణం. ఆయనే ఆ గొప్ప భోజనాన్ని నెలకొల్పారు. దాని విషయమై సంపూర్తిగా మనం తెలుసుకోవాలంటే అందుకు మనం కొన్ని లేఖనాల్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా తాగు దినము వరకు ఇకను దానిని త్రాగను మీతో చెప్పుచున్నానని. అంతట వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. మత్తయి 26:17-30లో ఈ వాక్యాన్ని మనం గమనించవచ్చు. కొరింథీలోని క్రైస్తవులకు పౌలు ఇట్లా చెప్పుచున్నారు, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. నిజమే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు దాని అప్పగింపబడిన రాత్రి ఒక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పానని పౌలు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. అదే కాకుండా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభు శరీరమును మర్యాదపూర్వకముగా పుచ్చుకున్నవాడు అవుతాడునని 1 కొరింథీ 11:23-29లో పౌలు చాలా చక్కగా ఇందులో మనకు వివరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. క్రీస్తు ప్రభురాత్రి భోజనము స్థాపించి దానిలో మనము పాలు పుచ్చుకొనుచుండగా మనతో ఆయన ఉంటారు అన్న వాగ్దానం ఇందులో మనకి రుజువు అవుతుంది. రొట్టె అన్నది క్రీస్తు శరీరమునకు గుర్తుగాను, ద్రాక్షరసం అన్నది క్రీస్తుని పవిత్ర రక్తమునకు గుర్తుగాను మనకు ఏర్పరచబడింది. అయితే రొట్టె నిజమైన క్రీస్తు శరీరము కాదు గాని, ద్రాక్షరసము నిజమైన క్రీస్తు పవిత్ర రక్తము కాదు గాని, ఇవి మన కొరకు క్రీస్తు గొప్ప కార్యంగా ఏర్పరచబడిన ఆ గొప్ప శిలువ కార్యానికి గుర్తుగా ఆయన మనకు అనుగ్రహించారు. సహజంగా మానవుడు త్వరగా మర్చిపోయే స్వభావము గలవాడని క్రీస్తుకు బాగా తెలుసు. కనుకనే ఆయన మన పాపముల నిమిత్తము జరిగింపబడుచున్న బలిని జ్ఞాపకం ఉంచుకోవాలి అన్న సత్యం కొరకు ఈ ప్రభురాత్రి భోజనాన్ని మనందరి కొరకు ఆయన తిరిగి రాకడ వరకు ఏర్పాటు చేసి ఉన్నారు. దానిలో పాలు పుచ్చుకొనుట ద్వారా మనం ఆయన యొక్క మరణం, సమాధి, జననం, పునరుద్ధానం నమ్ముచు ఆయన రాకడకు గుర్తుగా మనం ఈ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరిస్తామన్న ఒకే ఉద్దేశమై ఉన్నది. ప్రతివాడు తాను పరిశుద్ధుడై ఉన్నాడో లేదో పరీక్షించుకొను సమయమే ఈ ప్రభురాత్రి భోజనం. అందులో పాలు పుచ్చుకొను వారు నేను పాపము లేని వాడిని అన్న తలంపు కన్నా, నేను క్రీస్తుకి నమ్మకమైన వాణ్ణి, ఆయన రాకడను అంగీకరించుచు ఆయన కొరకు ఎదురుచూచు నిరీక్షణ గలవాడిని అన్న సత్యపు ఉద్దేశమే కలిగి ఉండాలన్నదే ఈ ప్రభురాత్రి భోజనములోని ముఖ్య ఉద్దేశమై ఉన్నది. క్రీస్తుని నమ్ముట అనగా పాపమును అసహించుకొనుటయే కదా. ప్రభురాత్రి భోజనము ఆత్మ పరిశుద్ధతకు ఏర్పరచబడింది. కావున ప్రభురాత్రి భోజనం అన్నది పాల్గొనేవారు లోకాస, విగ్రహారాధన, అయోగ్యకరమైన కార్యములు, అబద్ధ బోధలు, అశాంతి కొల్పే విషయాలు,
అల్లర్లు వంటివి ఎన్నడూ అంగీకరించరాదు. శాంతి సమాధానమై వారు జీవించగలగాలి. ప్రభురాత్రి భోజనము సాధారణ భోజనము అని మనం ఎంచరాదు. కొందరిలో ఈ భోజనము చాలా సర్వసాధారణంగా తీసుకుంటారు. అయితే ఈ భోజనము దేవుని ప్రేమకు సాక్ష్యమై ఉన్నది, ఆయన రాకడకు సత్యమై ఉన్నదని గుర్తించుకొనుట చాలా శ్రేయస్కరం. కొందరిలో ఈ భోజనం ఎలా జరిగించుకోవాలి, ఎప్పుడు ఎలా స్వీకరించాలి అన్న ఆలోచన కలదు. అయితే కొందరు నెలకు ఒకసారి, మరికొందరు సంవత్సరానికి ఒకసారి స్వీకరిస్తారు. కానీ క్రీస్తు ఆదివారమున పునరుద్ధానుడయ్యారు కనుక దేవుని వాక్యం బోధించుచున్నది ఏమనగా, ఆయన తన శిష్యులకు 1 కంటే ఎక్కువ మార్లు ఆదివారం కనబడెను. కనుక సంఘము పెంతెకొస్తు దినము అనగా ఆదివారపు దినమున స్థాపించబడవలెనని లేఖనంలో బోధించుచున్నవి. మరియు త్రోయలో ఉన్న క్రైస్తవులతో కలిసి ఆదివారం నాడు ఆరాధించుటకు అక్కడ 1 వారము దినమున పౌలు గడిపెను అని లేఖనములు కూడా బోధించుచున్నది. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళవలసి ఉన్నది. వారిలో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుచుండెనని పౌలు అపోస్తల కార్యము 27లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. కనుక ఆదివారమున క్రీస్తు శిష్యులు రొట్టె విరుచుటకు ప్రత్యేక దినముగా ఏర్పరచుకున్నారన్న విషయాన్ని మనం ఇందు సందర్భంలో తెలుసుకోవచ్చు. పౌలు వారికి ప్రసంగించేనని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అనగా ఆదివారం బోధనకు మరియు రొట్టె విరుచు దినమునకు చాలా ప్రాముఖ్యమైన విషయముగా మనకి ఇక్కడ క్లుప్తంగా అర్థమవుతుంది. ప్రభురాత్రి భోజనము ఒక గొప్ప స్మారక చిహ్నమై ఉన్నది. క్రీస్తును ఆయన సంఘమును సమకూర్చున్నది ఆ దినము. అయితే సంఘము సజీవముగా ఉంచి తద్వారా క్రీస్తుని లోకమునకు ప్రకటించు ఒక మార్గమై ఉన్నదన్న సత్యం ఇప్పటి జనులకు తెలియకపోవుట విచారకరం. మన మనసులను క్రీస్తుపై కేంద్రీకరించుచు అది మనలను ఐక్యపరచును అన్న సత్యాన్ని ప్రభురాత్రి భోజనాన్ని మనం తీసుకోవాలి. అందువలన మనము ప్రభురాత్రి భోజనంలో పాలుపుచ్చుకొనున్నప్పుడు ఆ తండ్రి యొక్క దీవెన మనం పొందుకున్న వారమై ఉండుటియే గాక ఆయనలో ఏకమై ఏక శరీరమై క్రీస్తు రాకడకు నిరీక్షణ గలవారమై ఉన్నాము అన్న సత్యాన్ని తెలుసుకోగలగాలి. ఆదివారంలో కూడుకొందుము, ప్రభురాత్రిలో పాల్గొందుము అన్న ఉద్దేశం ఒకటే కాదు, కానీ క్రీస్తు కొరకు ఎదురు చూచేవారమై ఉన్నామన్నది కూడా ఇందును బట్టి మనం గుర్తు చేసుకొనుట శ్రేయస్కరం. జయమునిచ్చు క్రీస్తేసుని పవిత్ర రక్తము, శాంతి సమాధానం ఇప్పుడు మనెల్లప్పుడు మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.